చాలాసార్లు దేవుని వాక్యం పాస్టర్ గారి సూటిగా నీ పాపాన్ని ఎత్తి చూపినప్పుడు నీ గుండెల్లో కూడా వణుకు పుట్టి ఉంటుంది. అవును, నేను చేస్తున్న ఈ పాపం కరెక్ట్ కాదు, నేను దేవునికి దూరమైపోయాను, నేను మారాలి అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని పాదాల మీద పడి కన్నీరు కారుస్తున్నావా? లేదా ఫెలిక్స్ లాగా సరళి పాస్టర్ గారు మళ్ళీ ఆదివారం చూద్దాం, ముందు ముందు మారుతానులే అని దేవుని స్వరాన్ని వాయిదా వేస్తున్నావా? గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవుడు నీకిచ్చిన సమయాన్ని నువ్వు వాయిదా వేసుకుంటే ఆ అనుకూలమైన సమయం నీ జీవితంలో మళ్ళీ రాకపోవచ్చు. రేపు అనేది నీ చేతిలో లేదు. ఫెలిక్స్ 2 సంవత్సరాలు పౌలుతో మాట్లాడాడు, కానీ రక్షణ మాత్రం పొందలేకపోయాడు. దేవుని స్వరాన్ని వాయిదా వేస్తే గుండె కఠినమైపోతుంది. ఈరోజే ఇప్పుడే దేవుని స్వరం వింటుండగానే మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను రేపటి వరకు ఆగను, ఇప్పుడే